It's a prank video. How much will you rate my prank? మొఖం పెట్టినారు మొఖం పెట్టిండ్రా బాబు వీడు. ఎడుస్తావా ఏంటి? అరే వాడు ఎడుతాను నిజంగానే. Prank రా ఇది. సారీ మనం ఎందుకు ఆపిస్తాం రా కెమెరా అమ్ముతావా నీ అమ్మ అంత కష్టపడి కొన్నాం. వాడు ఈడుస్తుండ్రా బాబు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అందుకే. సో నువ్వు రీజన్ బిహైండ్ యూ రీజన్ చెప్తే నువ్వు సొల్యూషన్ ఇస్తావా పక్క? మేబీ ఒక 2-3 days టైం. మళ్ళీ టైం అంటే వీడియో పెట్టేస్తా కదా అప్పటికి. అరే నేను రోబోట్ని కాదురా ఇక ఇట్లా నువ్వు. సరే చెప్పు, నువ్వు ఇన్ని రోజులు నాకు మెసేజ్ చేసినావు కదా. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఏం డౌట్ కొడుతుంది? నువ్వు ప్రాంక్ చేస్తున్నావు. ప్రాంక్ నువ్వు ఈరోజు సొల్యూషన్ చెప్పమంటున్నా కదా, నేను వీడియో ఆన్ చేసిన. ప్రాంక్ అయితే ఫోన్ ఎందుకు అమ్ముతా? సొల్యూషన్ కాదురా భయ్, ఫస్ట్ నాకు ఆన్సర్ కావాలి. నాకు రీజన్ ఆన్సర్ అదే నా ఆన్సర్ కావాలి. నాకు రీజన్ ఆన్సర్ అదే నా ఇండివిజువల్ చాయిస్ అని చెప్పిన కదా, ఎవరికి చెప్పొద్దని ఫిక్స్ అయినా నేను అన్నప్పుడు. ఆన్సర్ ఏదైనా ఇంకా నేను వదిలేస్తున్నా కదా, అయిపోయింది కదా. ఇంక మళ్ళీ ఆన్సర్ అదే ఎందుకు ఆన్సర్ ఏం తెలిసినా దానికి సొల్యూషన్ వదిలేయడమే. సొల్యూషన్ మేబీ మీ ఇష్టం కావచ్చు, మాకు చెప్పి చూస్తాను అమౌంట్ పెట్టినా ఇట్లా అన్నావు. ఇట్లా అందరు తీసుకుంటే ఏం చేస్తావు? అందుకే ఎందుకు చేసేదని ఆపేస్తున్నాను. అది సొల్యూషన్? అది సొల్యూషన్, అది సొల్యూషన్ కాదు. అది సొల్యూషన్, అది సొల్యూషన్, అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్, అది సొల్యూషన్ కాదు. ఇబ్బంది నడిపిరా, అది సొల్యూషన్ అని. ఓకే వాట్ ఇఫ్ ఇట్స్ ఎ ప్రాంక్? ఓకే వాట్ ఇఫ్ ఇట్స్ ఎ ప్రాంక్? అరే నేను ఇందాక చెప్పినా అది బ్రో, 2 days నుండిరా చచ్చిపోతున్నారా. ప్రాంక్ ప్రాంక్ ఆన్ యూ, మీ అందరి పైన ప్రాంక్ ఇది. ప్రాంక్ ఆన్ యూ, మీ అందరి పైన ప్రాంక్ ఇది. నీ అమ్మ చెత్త నా కొడక. చూడు ఫుల్ మిస్డ్ కాల్స్ పక్కా పెడతాయి. ఫుల్ మిస్డ్ కాల్స్ వచ్చినాయి. ఎడ్డి ఆడు కెమెరా అమ్ముతున్నాడు అని చెప్పేసిన నేను. ఇప్పుడే స్టేటస్ పెట్టాను నేను. ఈరోజు డేట్ వచ్చేసి 18th of February. కానీ ప్రాంక్, కానీ పెద్ద కొండ్రి పప్పలంగా కలిపి అది ఏదో ఒక కార్నర్ లో మాత్రం ఒక చిన్న ఉంటుండే. వీడు ఎక్కడో ప్రాంక్ చేస్తుండు మమ్మల్ని. ఇప్పటిదాకా నేను వీడియో స్టేటస్ కూడా పెట్టాను, నువ్వు సొల్యూషన్ ఇస్తా అని రమ్మన్నా నేను. అందరు ఒక్కరు గుర్తుపట్టలే. అది ప్రాంక్ అంటే, ఇది ప్రాంక్ అంటే. కూడా అన్నా కదరా నువ్వు ఇందాక అన్నావు, మళ్ళీ నువ్వు మారిపోయినావు కదా నా డెసిషన్లోకి. సో ఇట్స్ ఎ ప్రాంక్ ఆన్ యూ. సారీ, తిట్టుకోకండి. నవ్వు లెట్స్ ఫస్ట్ వీళ్ళందరికి ఫోన్ చేసి చెప్దాం ప్రాంక్ అని. మనకి ఎవరెవరు అయితే మిస్ కాల్ ఇచ్చారో అందరికి ఫోన్ చేద్దాం ఇప్పుడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు హాస్పిటల్. హాయ్ హాయ్ హాయ్. నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు? అది పర్సనల్ రీజన్స్ వల్ల. అదే సొల్యూషన్ నాకు. మనకి సొల్యూషన్ కావాలంటే ఈ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమే నా ప్రాబ్లం. నేను యూట్యూబ్ చేయలేకపోతున్నా. ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ షూట్స్. యూట్యూబ్ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ లేదు, పోయింది ఇంట్రెస్ట్. మేము ఉన్నాం కదా బ్రో. మీ ఆల్రెడీ మైక్ ఉంది, నాకు మైక్ పెట్టు. ఓకే. ఆల్రెడీ మైక్ ఉంది, నాకు మైక్ పెట్టు. ఓకే ఓకే ఇప్పుడు నిజం చెప్తుందా? ఇట్స్ ఎ ప్రాంక్ ఆన్ యూ. ఫస్ట్ వీడు నమ్మలే. తర్వాత వీడియో పెట్టాక బ్రో ఏంది బ్రో ఇట్లా వీడును రామ్గాడు. నేను చెప్పలే వాడు వస్తా అన్నాడు. వాడు వచ్చినాక లెట్స్ సీ. చెప్పరా, నేను 2 రోజుల నుంచి వెళ్ళి ప్రాంక్ చేస్తున్నావు. ఇవాళ పొద్దున కూడా బయట నువ్వు ప్రాంక్ చేస్తున్నా అన్నావు కానీ నువ్వు నమ్మలేవు కదా మొత్తానికి. నమ్మలేవు, నువ్వు నమ్ముతుంది ప్రాంక్ కాదు. స్టిల్ ఇప్పటికి కూడా రీఛార్జ్ చేసేసిన
చేద్దాం. కొందరు ఫోన్ చేశారు, వాళ్ళ రియాక్షన్ ఇందా. అంతా జేపీ హలో హలో జేపీ. డిప్రెషన్లో ఉన్నారా కొంచెం? ఓకే ల్యాగ్ చేయకు. ఇట్స్ ఏ ప్రాంక్. ఇట్స్ ఏ ప్రాంక్ వీడియో. ఆల్రెడీ యు ఆర్ ఆన్ కెమెరా. డోంట్ టాక్ అడల్ట్ వర్డ్స్. ఆల్రెడీ చెప్పేసి జేపీ అని. ఫస్ట్ ఫోన్ నీదే వచ్చింది, ఇంకా ఆర్డర్గా చేసుకుంటా పోతున్నా. అంటే అది కాదురా, మేమంటే ఎట్లా పోయినా అనుకుని అనుకున్నా చెప్తాను తీసుకోరా, దానికి ఎందుకు మనం బ్యాగ్ తీసుకున్నా నేను అందుకు కాల్ చేస్తాను. ఓకే ఇట్స్ ఏ ప్రాంక్. ఎట్లా అనిపించింది ఈ ప్రాంక్ వీడియో? దరిద్రంగా అనిపించింది. మీరు రియాక్ట్ అయ్యారు కదా చాలా, నాకు మంచిగానట్టే. నిన్న నుంచి ఫోన్లో చేసి సాగు కొడుతురు. అంటే ఇప్పుడు ఫోటో పెట్టి పెడతావు వాయిస్? ఫోటో పెట్టి పెడతా. మంచి ఫోటో పెడతాను. ఓకే తీసుకోక ఏదేమన్నా చేసుకో. చేసుడే ఆపేది లేదు, ఏదేమైనా తొక్కుకుంటా పోవుడే. అందరూ వాడలేమంటారు లేదు అందరూ. మళ్ళీ చేస్తా. మధ్యలో ఎందుకు ఆపుతాను రా అంటారు అందరు. ఏమంటారు మీ వాడు? మా కాలేజీలో అందరూ ఏమంటారు తెలుసా? దగ్గర పోకు, దూరం అంట. నువ్వు పోయి ఫ్రేమ్ చూడు. మా కాలేజీలో అందరూ ఈయన యూట్యూబ్ ఛానల్ పైసలు రావారా మీకు, తీసేసి రారా మిమ్మల్ని. అరే అందరూ మా క్లాస్ అందరూ పోదామని రాజు భయ్య గీయాలి. రాజు భయ్య నిన్న ఫోన్ చేసిండు, ఈరోజు ఫోన్ చేసిండు. రాజు ఏంద్రా ఫోన్ చేసి లిఫ్ట్ చూసుకోలేరా, నిన్నటి నుంచి కొంచెం బిజీ ఉండే. స్నాప్ అయితే పెట్టు, తమాషా ఇస్తాను వీడు. చెప్పా ఏంది నీ కథ ఏంది, ఏం కావాలి నీకు? ఏం లేదు, ఏమొద్దని అన్ని డిసైడ్ అయ్యి ఆపేసిన. ఎందుకురా ప్రాంక్ చేస్తావు? గుర్తుపట్టేసినా ఇట్స్ ప్రాంక్ ఆన్ యూ. ప్రాంక్ అయితే మరి ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వు నమ్మినట్టే నువ్వు ఫోన్ చేసినావు అంటే అంతే అంటావు. ఇట్స్ ప్రాంక్ ఆన్ యూ. అందరికి ఫోన్ చేసి చెప్తున్నా ప్రాంక్. నేను ఒక్కనే ప్రాంక్ కాలే, వీళ్ళందరూ ప్రాంక్ అయ్యారు. 3 సార్లు ఫోన్ చేసిండు రాజు పాపం. ఎట్లుంది ప్రాంక్ వీడియో? నీ లెక్కనే ఉన్నది అంటే మంచిగా ఉందా? అలా నీ ఎక్స్ప్రెషన్ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఏడ్చిన రాజు 2 అవర్స్ ముందు ఏడ్చి ఇట్లా ఫీల్ కోసం ఏడ్చిన, కళ్ళు ఎర్రబడడానికి కోసం. హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వస్తా అంటే స్టార్ట్ చేసిండ్రు రా. ఇక సరేనా, నేను మళ్ళీ చేస్తా. స్టార్ట్ చేయ. ఇక సాయిరామ్ గారు నేనైతే చచ్చిపోయినాం రా. నెక్స్ట్ ఇంకో గడ్డం కూడా అందుకే ఇంతమంది చేసిలేదురా. ఇట్లా ఫీల్ రావాలి, కొత్త లుక్ ఉంటే అందరు నమ్ముతారు కదా. అరే వీని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఫోన్ చేస్తాను మళ్ళా. హలో ఇట్స్ రికార్డింగ్, యు ఆర్ ఆన్ లైవ్ లో ఉన్నావు. ఓవర్ని నీకుందే ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు నేను చేసిన ప్రాంక్ కి అవుట్ ఆఫ్ 10? చేసిన ప్రాంక్ కి 10కి 11 ఇస్తా. అమ్మని అమ్మ తోపురా నేను తోపురా సూపర్ అంటే 10కి 11 ఇస్తా. అమ్మని అమ్మ తోపురా నేను తోపురా సూపర్ అంటే. సాటర్డే వరకు ఉంచుదాం అంటున్నా యాక్చువల్గా. నిన్న సాటర్డే వరకు ఉంచితే మా దోస్తుగాడు అన్సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు. మా దోస్తుగాడు అన్సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు. అమ్మో సబ్స్క్రైబర్ పోతారేమో అని నేను కూడా ఆపేసిన. కౌన్సిలింగ్ ఇప్పించడేమో. మమ్మల్ని చంపుతారా? మీరు రీమెన్షన్ చేస్తారా? నాకు 20 మంది పెట్టిళ్ళు. ఏమైంది, ఎందుకు ఆపుతాళ్ళు, ఏం చేస్తాళ్ళు అంటారు. నేను ఇక్కడ పక్కకి వేస్తా ఎంతమంది మెసేజ్ చేసారు. 90 మెంబర్స్ కి రిప్లై చూద్దాం. వర్ష ఏమైందిరా మా చెల్లె. వాట్ ద ఫక్ బ్రో, ఆపురా స్వామి, నువ్వేంటిరా అబ్బాయి, ఏమైంది బాయ్. మా పార్ట్నర్ సాయిరామ్ యుగంధర్, ఇది ప్రాంక్ కాదు కదా. వీడొక్కడే అసలు గుర్తుపట్టిన ప్రాంక్ అని. రుక్కులు మాల్లుడు, ఎవరైనా ఏమన్నా అన్నారా? లక్ష్మణ్ బ్రో, వాట్ హ్యాపెన్ బ్రో, హరితమామ, వై పవిత్రక్క, అరే ఏమైందిరా, ఎందుకు స్టాప్ చేస్తున్నావు? దుకళ్ళు మా ఫ్రెండ్, ఏమైంది? ఆదిత్యరెడ్డి, వెయిట్ చేయరా, ఎందుకురా, అరే 2 ఎందుకు ఆపుతున్నావురా, అరే టైం వస్తుంది వెయిట్ చేయరా.
వినయర్లుడు మా అల్లుడు వాట్ హ్యాపెన్ మదన్న వైరా రాహుల్ తమ్మ మా టీమ్మేట్ ఏమైంది బాయ్ సింగరపు మహేష్ అన్న వై నిబ్బమంకి అశోక్ అరే ఏమైందిరా కార్తిక్ సడన్గా ముఖేష్ తమ్మి వాట్ హ్యాపెన్ బ్రో సాయి తేజ మా ఫ్రెండ్ ఏమైందిరా హరి మా ఫ్రెండే బీటెక్ మేట్స్ ఏమైందిరా మళ్ళీ రాజు మా పార్ట్నర్స్ ఏమైందిరా చిన్నది మా చెల్లె ఎందుకన్నా ఆల్ ఆఫ్ ద సడన్స్ బంటి నితిన్ ఫ్రెండ్ వీడియోస్ అన్నీ బాగా తీస్తున్నావు కదా ఏమైంది బ్రో సెట్ అయ్యే టైంలో ఆపేస్తున్నావు పొట్టి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఏమైందిరా సాయిబాడ్కో భార్గవ్ మిస్ కాల్ ఇచ్చిండు వంశీ సిద్ధు ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఏమైంది మా అమ్మ సాయి చరణ్ స్పెక్ ఏమైంది బేటే వాట్ హ్యాపెన్ రే ఉమేష్ చిన్న బ్యాకెట్ మా ఫ్రెండ్ ఎందుకు ప్రశాంత్ ఎందుకు కుమార్ ఏమైంది వాసుబా వాట్ హ్యాపెన్ పక్షి అయ్యో ఎందుకు యూట్యూబ్ ఎందుకు వద్దు హార్టీ నీ ఛానల్ లింక్ సెండ్ మీ లింక్ అడిగిండు మా బాబాయ్ మా తక్క ఎందుకు ఆపేస్తున్నావు శామ్ డూడ్ మా సీనియర్ ఎందుకు వద్దు చేయకు అంటే యూట్యూబ్ వీడియోస్ ఆపకు అన్ని మా అక్క మమ్మీ చేయకు క్వశ్చన్ మార్క్ పెట్టింది కీర్తి మామ ఏమైంది అసలు స్వాతక్క వైరా అని మై వైరే వై స్టాపింగ్ ఏమైందిరా కెమెరా కావాలి వై రీజన్ ఏంటి 80 మెసేజెస్ వచ్చినాయి నియర్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినాక రిప్లై చూద్దాం బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఆపేసినావు వీడియో రీల్స్ పంపిండు మా ఫ్రెండే మా తమ్ముడు అరే బాయ్ క్యా హువా బాయ్ నైస్ కంటెంట్ అమ్మ వీడైతే అస్సలు నమ్మలేడు మా టీమ్మేట్ రామ్ మా అల్లుడు ఏమైంది మామ ఏమైంది ఎందుకు మామ ఏమైంది ఇంత లవ్ చూపెడుతున్నారు చూడు వీడు ఒకడు యాడ్ బ్యాక్ కొట్టిండు డైరెక్ట్ త్రివేది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ క్వశ్చన్ మార్క్ వై బొల్ల నితిన్ యాదవ్ వైరా చిక్కి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాట్ హ్యాపెన్ మా అన్న వైరా వాట్ ప్రాబ్లం మా అన్న ఇప్పుడు ఈ అన్న మాత్రం నేను పెట్టిన వీడియోలో ప్రతి దానికి కమెంట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 100 కమెంట్స్ ఉంటాయి ఈయన ఒక్కడే ప్రతి వీడియోకి బన్నీ శ్రీనాథ్ పిడిశెట్టి మా తమ్ముడే థ్యాంక్ యూ ఏమైందన్న ఎందుకురా మా ఫ్రెండ్ మనీష్ తమ్ముడు ఎందుకు భయ్యా శుద్ధపూస మా ఫ్రెండే యూట్యూబ్ ఎందుకు ఆపుతున్నారా బాబు ఎందుకు బాయ్ బట్ వై యుగేందర్ ఏడుస్తుండు దిలీప్ గౌడ్ ఏమైంది బ్రో మ్యూచువల్ తమ్ముడు పొట్టి వై బ్రో వాట్ హ్యాపెన్ అక్షయ్ గుప్ప ఎందుకురా చిన్ను మా బీటెక్ మేట్ వాట్ హ్యాపెండా ఎందుకు బాయ్ ఏమైంది సాయిరామ్ మా పార్ట్నర్ ఏమైంది బాయ్ పవన్ ఎందుకురా అయితే ఒక విషయం చెప్పాల్సి ఉంటూ మొన్న యూట్యూబ్ ఆపేస్తా అని చెప్పినా కదా అది ప్రాంక్ చింటూ నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే ఫినాన్షియల్ కూడా మనకి ఇబ్బంది ఎట్లా చేస్తాను తెలిసి నేను ఎట్లా చేస్తాను వీడియో చెప్పద్దు ఇక మనకి ఎక్కడి నుంచి వస్తే తెలిసి ఇన్కమ్ అది లేదు ఇప్పుడు మరీ బాగా ఫీల్ అయ్యేటట్టు ఇట్స్ ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ వీడియో హౌ మచ్ విల్ యూ రేట్ మై ప్రాంక్ ఎరుగుగా చెప్పు నీకు ఆడు ఏడు ముఖం పెట్టినాడు పెట్టిండ్రా బాబు వీడు ఎడుస్తావా ఏంటి అరే వాడు ఎడుతాను నిజంగానే ప్రాంక్ ఇది సారీ మనం ఎందుకు ఆపిస్తాం రా ఏడుస్తూ
ఏడుస్తుండ్రో బాబు, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అందుకే చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకు ఆపిస్తున్నావు ఒకటే మెసేజ్ చేశారు. అందరు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు. ఇంకా కొంతమంది చేయలేరు, కొంతమంది కాల్ చేశారు. 2 days నుంచి అసలు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తే అదే మెసేజ్ వస్తున్నాను, ఎందుకు ఆపేస్తున్నావు. బయటకు పోతే అందరు అదే అడుగుతారు, ఎందుకు ఆపేస్తున్నాడు. నేను ఆపుతలేను, ఇది జస్ట్ ప్రాంక్. దీన్ని ఆ వీడియోలో చెప్దాం అనుకున్నా, కానీ లెట్స్ సీ మీరు ఎంత రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నాను. ఐ థాట్ నా స్టేటస్ చూసే వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తలేరేమో అనుకున్నా. దీన్ని బట్టి అర్థమైంది చూస్తున్నారని. సో ఇట్స్ ఎ ప్రాంక్. సారీ. మీరు రియాక్ట్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ రియాక్షన్ ఏందో కామెంట్ చేయండి. షాక్ అయినారా, తిట్టుకున్నారా, బాధపడ్డారా, పిచ్చిలేసింది అనుకున్నారా, మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. మీ రియాక్షన్ నాకు తెలియదు అబ్బా, అదొకటే బాధ అయింది. మెసేజ్ చేసిళ్ళు కానీ మెసేజ్ చేయని వాళ్ళ రియాక్షన్స్ నాకు తెలియదు. సో ఆపను యూట్యూబ్, అంత ఈజీగా అస్సలు ఆపను. 3 సంవత్సరాల నుంచి కష్టపడితే January 1st 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు 1400 చేంజ్ ఏమో ఉన్నారు. బై దిస్ మంత్ ఆర్ ఇయర్, బై దిస్ ఇయర్ అండ్ 100K అవ్వాలి. అయ్యేదాకా మనం ట్రై చేద్దాం. మీరు కూడా ప్రతి ఒక్కరు చూసి జస్ట్ షేర్ చేయండి, అయిపోతాయి. ఏమున్నది చెప్పు, సింపుల్. ఒక 1-2 seconds వర్క్. అది షేర్ చేసారు అనుకో, నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. చాలామందికి రీచ్ అయినాక అప్పుడు వాళ్ళు నచ్చితే వెదర్ దే సబ్స్క్రైబ్. నేను సబ్స్క్రైబ్ చేయమంటాను కదా, ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసింది అనుకో, వేరే వాళ్ళకి నచ్చింది అనుకో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది ఆడియన్స్. ఇంకా మానిటైజేషన్ కాలేదు. మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి మనకు. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మెనీ థ్యాంక్స్. ఐ ఫీల్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఎప్పుడు చెప్తుంటా మీకు, నాకు ఒక దారి ఇది యూట్యూబ్ అనేది. అస్సలు వదిలేను నేను. చాలా హర్డిల్స్ ఫేస్ చేసి వచ్చిన నేను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ లవింగ్. బాయ్. దిస్ ఈస్ మిస్టర్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ఫైనల్గా టీమ్ మెంబర్స్ కూడా ప్రాంక్ అయ్యారా. దమ్ముంటే నా పని చేయండి రా. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకో బాయ్. నీకు రాడ్ ఉంటుంది, కెమెరా నాకన్నా ఉంటాయి. యారు మీరు ఎట్లా చేస్తారా ప్రాంక్? కెమెరా ఉంటేనే వీడియోసా? ఇది లేదా? ఓకే చూసుకుందాం. నువ్వా మేమా?